దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 24వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానించుకుందాము. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పోయును. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవచించినటువంటి ప్రవచనము, నేటి ధ్యానవాక్యము దేవునిచే విమోచింపబడిన వారి నిత్యానందము గురించి ధ్యానించుకుంటున్నాము. దేవునిచే విమోచింపబడిన వారి నిత్యానందము అది మనం చూద్దాం. పూర్వకాలమందు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో దాస్యములో మగ్గిపోవచ్చున్న వారిని దేవుడు వారిని విమోచించి తిరిగి సియోనుకు రప్పించిన సంగతి పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము తెలుసుకుంటున్నాము. వారు ఐగుప్తును విడిచి వచ్చినప్పుడు మహానందముతో పాటలు పాడుచు సియోనుకు చేరినప్పటి సంఘటనను అరణ్యమును ఎండిన భూమియు సంతోషించినట్లు యెషయా ప్రవక్త నేటి ధ్యానవాక్యములో వర్ణించిన విధానాన్ని మనము చూస్తున్నాము. అంటే యెషయా ప్రవక్త కూడా సంతోషంతోనే ప్రవచిస్తున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, వారు బానిసత్వము నుండి విడుదలైనప్పుడు అడవి ఉల్లసించి నలుదిశల సువాసన వెదజల్లే కస్తూరి పుష్పము పూసినట్లుగా యెషయా ప్రవక్త వర్ణిస్తున్నాడు. అంటే వారు విముక్తి చెందటం అనేది మామూలుగా అందరికీ కూడా ఆనందమే. అడవి కూడా ఉల్లసించి నలుదిశల సువాసన వెదజల్లిస్తుందట. ఎందుకు? ఇశ్రాయేలీయులు విమోచింపబడి దాస్యము నుండి బయటికి వస్తున్నందుకు. మానవులు అనేక శ్రమలు శోధనలలో ఉన్నను దేవుని మాత్రం విస్మరించకుండా దేవుని యందు పూర్ణ నమ్మిక ఉంచి దేవుని సహాయం కొరకు చూస్తున్న వారిని, వారి దేవుడినైన నేను వారిని విడనాడను అని యెషయా గ్రంథంలోనే 41వ అధ్యాయం 17వ వచనములో చెప్పిన వాగ్దానాన్ని మనం చూస్తున్నాము. 430 సంవత్సరములు ఐగుప్తు దేశములో బానిసలుగా బాధలను అనుభవించిన వారిని దేవుడు విమోచించినాడు కదా. వారి ప్రార్థనలు, వారి ఆర్తనాదాలు, వారు దేవుని గురించి ఎదురు చూడటము, ఆ నిరీక్షణ, ఇవన్నీ చూసి దేవుడు వారి యొక్క బాధల నుంచి విమోచించాడు. మనము కూడా దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలమే కదా. మరి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ నిత్యము ప్రార్థనలు చేసుకుంటూ నిరీక్షణ గల వారమై జీవించుచు ఆయన సహాయాన్ని పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు. తండ్రి, నీ దివ్య వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. ప్రభా, ఈరోజు ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. తండ్రి, మేము ఎన్ని బాధల్లో, శోధనల్లో, కష్టాలలో ఉన్నను దేవా, నీ ఎడల మేము పరిపూర్ణమైన విశ్వాసము కలిగి మేము నిత్యము నీకు ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొనుచుంటున్నాము నాయన. కృపగల తండ్రి, మేము నిరీక్షణ గల వారమై జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి, ఇదిగో తండ్రి, మాకు నిత్య నివాసము కలిగేటట్లుగా దేవా మమ్మల్ని దీవించమని, మా పాపములను క్షమించమని, ఇదిగో తండ్రి, ప్రతి సమస్యను దేవా నువ్వు
తీర్చి తండ్రి మాలో ఉన్నటువంటి హృదయ వేదనను దేవా నువ్వు తీసివేసి తండ్రి నీ బిడ్డలముగా నిన్ను ఎల్లప్పుడూ ఆనందముతో స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.